గాయ్స్ టుడే 10th రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా! అండ్ మంచి మార్క్స్‌తో మీరు సాటిస్ఫై అంత మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ నేను ఇక్కడికొచ్చింది గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడేకి కాదు. దోస్ హూ డిడ్‌న్ట్ గెట్ ఎక్స్‌పెక్టెడ్ మార్క్స్ వాళ్ళ గురించి మాట్లాడదామని వచ్చాను. సో గాయ్స్ అసలు లో ఫీల్ అవ్వద్దండి. బీ కాన్ఫిడెన్స్. చూడండి ఇప్పుడు ఒకవేళ మూవీస్ చూసుకుంటే మనం అందులో హ్యాపీ ఉందంటే ఎండ్ అయిపోతుంది మూవీ. హ్యాపీ ఎండింగ్ లేదంటే పిక్చర్ అవి బాకీ హే పార్ట్ 2 వస్తుంది కదా! అట్లే ఒక్కసారి ఏదైనా వెళ్ళిపోయిందంటే దానికి మించింది ఏదో వస్తుందని అనుకోండి. ప్లీజ్ లో అయితే అవ్వద్దండి. ఒకవేళ మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది మేము మంచిగా రాసాము అనుకుంటే ప్లీజ్ పుట్ ఇట్ ఫర్ వెరిఫికేషన్ ఆర్ రీవాల్యుయేషన్ అండ్ రీకరెక్షన్. మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉందంటే పెట్టుకోండి. తెలుసు 10థ్‌లో చాలా కష్టపడింటాము. అంతా ఎట్లా అంటే అట్లా అయిపోతుంది లాస్ట్‌లో మార్క్స్ మాత్రం. కాబట్టి ఫస్ట్‌లో నుంచే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. బట్ ఓకే. మీరు అనుకున్నన్ని రాకపోయినా బీ సాటిస్ఫైడ్‌గా ఉండండి. సాటిస్ఫాక్షన్‌తో ఉండండి. అస్సలు లో అవ్వద్దండి. రిలేటివ్స్, పేరెంట్స్ అందరు తిడతా ఉంటారు. వాళ్ళకి కూడా చెప్తున్నా ప్లీజ్ వాళ్ళకు మార్క్స్ లో వచ్చాయని వాళ్ళకు తెలుసు. వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మీరు వాళ్ళకి మోటివేట్ చేయండి. మీరు మోటివేట్ చేయకున్నా పర్లేదు కానీ వాళ్ళని లో మాత్రం చేయొద్దండి ప్లీజ్. సో దట్స్ ఇట్. ఎక్కువ థింక్ చేసి ఇది అవ్వద్దండి. నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించండి. సో థ్యాంక్ యూ.